అండి బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం ఈ పొనగంటి కూర అంటారండి. పొనగంటి కూర మా గార్డెన్లోది, కానీ కట్ చేసినప్పుడు చిన్న చిన్న వాటికి ఏం వీడియో తీయలేదు. మళ్ళీ కట్ చేసినప్పుడు మీకు చూపిస్తానండి. ఇది పొనగంటి కూర అండి. గార్డెన్లో నుంచి కట్ చేసుకొచ్చాను. కట్ చేసుకొచ్చి పొనగంటి కూర. ఇదిగోండి కందిపప్పు నానబెట్టి పెట్టాను. ఒక చిన్న గ్లాసుడు కందిపప్పు ఈ ఇందులో పొయ్యి మీద పెట్టాను. ఇదిగోండి పసుపు అండి, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం అండి. ఇదిగోండి ఒక 4 పచ్చిమిరకాయలు అండి, పచ్చిమిర్చి 4. ఇదిగోండి ఏదో చేశాను చూడండి. ఇందులో పసుపు, కారం, పచ్చిమిర్చి చేశానండి. ఈ పొనగంటి కూర కట్ చేసి వేసేద్దామండి. ఈ పొనగంటి కూర అండి. ఇది పొనగంటి కూర మీకు తెలుసు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. పొనగంటి కూర ఎంత మంచిదంటే అండి, పోయిన కంటిని కూడా ఇది బాగు చేస్తుందని విన్నానండి, పెద్దలు చెప్పుకుంటుంటే. నేను కూడా పొనగంటి కూర అంత మంచిదండి. మనం పిల్లలకి వారానికి ఒకసారన్నా వండి పెట్టుకుంటా ఉంటే, పప్పులో కానీ ఏ విధంగా అయినా సరే పొనగంటి కూర అంత మంచిదండి. ఇది గార్డెన్లోదండి. నేను ఈసారి కట్ చేసినప్పుడు మీకు చూపిస్తానండి. నేను ఇప్పుడు ఒక్కదానికోసం ఏం వీడియో తీయలేదు. ఇంకేమన్నా ఉన్నప్పుడు కట్ చేసినప్పుడు మీకు చూపిస్తానండి. నేను గార్డెన్లో ఏమన్నా హార్వెస్టింగ్ చేసినప్పుడు మీకు చూపిస్తానండి. నా దగ్గర ఉంది. ఎందుకండి ఈ పొనగంటి కూర అండి. ఏదైనా కొద్దిగా ఆకుకూరలు చేసుకున్నప్పుడు ఆకుకూరకు డామినేట్గా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. మనకి ఆకుకూరలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే అట్లా చేసుకుంటాను అండి. పప్పు తక్కువ, కూరలు ఎక్కువ, ఆకులు ఎక్కువ వేసుకుంటాను. పిల్లలకి అట్లా అన్న తినిపించవచ్చు కదా అని. వేరుగా ఉంటే తింటారు కదా పిల్లలు, అందుకని. పొనగంటి కూర వేసేసుకొని కుక్కర్లో పెట్టేసుకుందామండి. ఓ పక్క అన్నం, ఓ పక్క కూర. ఇదిగోండి పొనగంటి కూర అయితే అంతా వేసేసుకున్నాను. ఇది వేసినట్టు పెట్టామా. నేను ఇలా చేస్తానండి పప్పు. మీరు ఎలా చేస్తారో, నాది ఇలా చేస్తాను నేను. నా విధానం ఇదండి. ఇప్పుడు పొనగంటి కూర వేసాను కదండి, నేను మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేస్తానండి. కుక్కర్లో పెట్టేస్తాను. ఇంకోటి మీకు చెప్తానండి ఒక విషయం. మన దగ్గర బరబడి చెర్రీ ఉంది చెట్టు అని చెప్పాను కదండి, నేను కోసుకొస్తాను చూడండి. ఇదిగోండి ఇవండి ఒక 4-5 కోసుకొచ్చాను. పప్పులో నేను ఇవి వేస్తానండి. ఎందుకంటే సి విటమిన్ ఫుల్ అండి. దీంట్లో ఉన్నంత సి విటమిన్ దేంట్లో కూడా లేదండి. మనం వేసే బదులు ఇది మనం ఇదిగోండి తెలుస్తుంది కదండి, బరబడి చెర్రీ అండి. నేను కాళ్ళు కట్ చేస్తాను. నేనేం చేస్తానంటే అండి, ఉడకబెట్టేస్తాను. ఇదిగోండి చెర్రీ అండి, ఉడకబెట్టేస్తానండి. మనం పిక్కల తర్వాత నేను చూపిస్తాను, అది కూడా చూపిస్తాను. కొద్దిగా ఒక పావు గ్లాసు నీళ్ళు వేసి ఉడకబెట్టేస్తానండి. ఉడకబెట్టేసి పప్పులో వేస్తే ఉడకదు కదండి పప్పు, అందుకని వేరుగా ఉడకబెట్టుకొని ఇదిగోండి ఎంత పుల్లగా ఉంటుంది, ఎంత బాగుంటుందండి అసలు. ఇది చారు చేసండి ఎస్పెషల్లీ, చాలా బాగుందండి టేస్ట్. మీరు మీ దగ్గర చెట్టు ఉంటే ఏం చేయాలో అని మీరు అనుకుంటే మాత్రం ఇది కంపల్సరీగా చేయండి. ఇది కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టేస్తానండి. నేను కొద్దిగా నీళ్ళు వేసి పొయ్యి మీద పెట్టేస్తానండి. ఇదిగోండి ఈ పక్క మన అన్నం అవుతుంది, ఈ పక్క పప్పు అవుతుంది. ఇదిగోండి ఈ బరబడి చెర్రీ అండి, ఎంత రెడ్గా వస్తుంది చూడండి. ఇది నేను చూపిస్తానండి పప్పులు వేసేటప్పుడు మీకు. ఓకేనండి. ఇంకోటి పప్పు చేసుకున్నాం, అన్నం చేసుకున్నాం. ఇంకో ఐటమ్ ఏం చేసుకుందాం అండి మనం, కూర ఫ్రై ఏదో కావాలి కదా మనకి. ఫ్రై కోసం ఇది రెడీ చేసుకుంటున్నానండి. ఇది కూడా పొయ్యి మీద వేసేస్తాను, అవుతూ ఉంటుంది. బెండకాయ అండి, బెండకాయ ఒక 1/2 కిలో బెండకాయ కట్ చేసుకున్నానండి. ఇలాగా కట్ చేసేసుకొని ఇదిగోండి ఉప్పు 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ కారం అండి, కారం వేసుకుంటున్నాను. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. చూడండి ఆంటీ ఏంటో ఏదో చూపిస్తున్నారు, పెద్ద గొప్పగా అనుకుంటున్నారేమో. ఇది ఫ్రై ఇలా చేసుకుంటానండి నేను వెరైటీగా. ఎప్పుడన్నా అప్పుడు నూనె కదా ఎక్కువ లాగదు, అందుకని మామూలుగా ఎప్పుడన్నా ఒకసారి ఇలా ఎవరైనా వచ్చినప్పుడు మీరు ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది వేసిందండి బియ్యం పిండి అండి, 1 టీ స్పూన్ బియ్యం పిండి. ఉప్పు, కారం, పసుపు వేసాను. బియ్యం పిండి 1 స్పూన్ వేసానండి. ఆ తర్వాత
శనగపిండి అండి. శనగపిండి ఒక 2 టీ స్పూన్లు, 2 కాకపోతే 3, మనకి మన క్వాంటిటీని బట్టి మనం వేసుకుంటే సరిపోతుందండి. దానికి పట్టినట్టు కొద్దిగా బెండకాయలకి, మన బెండకాయలు ఎన్ని ఉన్నాయో చూసి దాన్ని బట్టి మనం పట్టుకోవాలండి. ఓకేనండి. నేను పొయ్యి మీద మూకుడు పెట్టుకుంటాను ఫ్రై చేయడానికి. ఓకే, ఇదిగోండి ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం ఉంచుదామండి. ఒక్క 10 నిమిషాలు ఉండి అప్పుడు మనం ఫ్రై చేస్తుందామండి. దీనికి పట్టుతుంది ఉప్పు కారం అంతా, శనగపిండి అంతా. ఇదిగోండి 3 విజిల్స్ అయిపోయినాయండి. సిమ్లో చేసి దింపేసేసి మనం బెండకాయ ఫ్రై పొయ్యి మీద పెట్టేసుకుందామండి. దింపేద్దాం దీన్ని, బెండకాయ ఫ్రై పెట్టేసుకుందాం. మూకుడు పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇవి బొబ్బర్లు అంటారు కదండి. బొబ్బర్లతో నేను చేసుకున్న వడియాలు. బొబ్బర్లు అంటారు కొంతమంది, ఏమంటారు, మేము బొబ్బర్లు అంటామండి. బొబ్బర్లు తెచ్చుకొని, బొబ్బర్లు పొట్టు తీనండి, నానబెట్టేసుకొని నేను వడియాలు చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. కొద్దిగా ఎండలో వస్తే నేను వేస్తాను, మీకు చూపిస్తాను. బొబ్బరు వడియాలండి నేను ఇంట్లో వేసుకుంటానండి. ఇవేమో బియ్యం వడియాలండి, బియ్యంతో చేసినవి బియ్యం వడియాలు. మీకు వేయించి చూపిద్దామని ఇక్కడ పెట్టినాను, చూపిస్తాను. ఇదిగోండి ఈ పెరుగులో మిరపకాయలు, ఇవి కూడా నేను వేసుకుంటాను కొన్ని. ఎప్పుడైనా ఇలా పప్పు చేసుకున్నప్పుడు మనం చేసుకోవచ్చని. ఇలాగా మనం తాలింపులో నేను ఏమేస్తానంటే, పప్పు తాలింపు వేస్తాను కదండి, నేను ఉల్లిపాయ వేస్తానండి. ఉల్లిపాయ, వెల్లుల్లి ఇట్లా కట్ చేసుకొని, ఉల్లిపాయలు ఇదిగోండి, ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుంటానండి. వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తాను. నూనె వేసి పొయ్యి మీద పెడదామండి, ఇది కూడా అవుతూ ఉంటుంది, తాళింపు అవుతూ ఉంటుంది. పప్పు అయ్యేటప్పటికి తాళింపు, చల్లారేటప్పటికి కుక్కర్ అది కూడా అయిపోద్ది. నూనె కాగిందేమో చూద్దామండి. నూనె కాగితే ఒకటి తీసేద్దాం. మూకుడు కూడా చెప్పాను కదండి, అది నాన్ స్టిక్ వాడొద్దు అంటున్నారని నేను ఇది తెచ్చుకున్నానండి, ఇనప మూకుడు తెచ్చుకొని అన్నీ అందులోనే చేసుకుంటున్నానండి. ముందు ఇవన్నీ వేపి తీసేసుకున్నాక మనం బెండకాయలు వేసుకుందామండి. నూనె ఉంటుంది, ఎక్కువ నూనె ఉంటే తీసేయచ్చు. కొద్దిగా వీటికి నూనె కావాలి కదా వడియాలకి, దానికి అందుకని. ఇలాగా వడియాలు అన్నీ ఉంటే ఇష్టం అండి. పప్పు చేసుకున్నప్పుడు వెరైటీగా ఒక వేపుడు వడియాలు అన్నీ ఉంటే ఇష్టంగా తినొచ్చు. అందుకని వేడివేడిగా నెయ్యి పెట్టుకున్నామంటే, ఆవకాయ పెట్టుకున్నామంటే బ్రహ్మాండంగా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసేసి లైక్ చేయండి, బెల్ ఐకాన్ చేయండి. తర్వాత మీరు అందరూ ఎలా ఉన్నారో ఏంటో, నాకు అన్నీ ఎలా చేస్తున్నారా ఆంటీ ఏంటి, చాలామంది అడుగుతున్నారండి. మీ హోమ్ టూర్ చూపించండి ఆంటీ, మీ కిచెన్ చాలా బాగుంటుంది, మాకు చూపించండి అని. చూపిస్తానండి. నేనేంటంటే బిజీగా ఉంటాను, అందుకని కొద్దిగా దాని మీద జాగ్రత్త పెట్టలేకపోతాను. ఇది చేయడానికే టైం తీసుకొని చేస్తున్నాను. చూపిస్తారండి కొద్దిగా. ఏంటంటే నాకు ఎవరో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు, మా ఇంటికి గెస్టులు ఎక్కువ వస్తూ ఉంటారండి, దాంతో వంటల్లోనే బిజీగా ఉంటాను నేను. ఇల్లు శుభ్రం చేసుకోవడం నాకు పిచ్చి అండి. ఇల్లు శుభ్రం చేసుకోవడం చాలా పిచ్చి. ప్రతిదీ శుభ్రంగా ఉండాలి, లేకపోతే నిద్ర పట్టదు అనమాట. నీకు చూపిస్తానండి, అడిగారు చాలామంది. నేను ఒక్కో రూమ్ చూపిస్తాను, ఒక్కోసారి అన్నీ ఒకసారి చూపించలేను, ఒక్కో రూమ్ ఒకసారి చూపిస్తానండి. ఓకేనండి. ఇదిగోండి ఇవి బొబ్బర్లు అన్నాను కదా, బొబ్బర వడియాలు వేసుకుందామండి. ఇవి చాలా బాగుంటాయండి బొబ్బర్లు, మనకి హెల్త్ కూడా మంచిది. పొట్టు తీయకూడదండి, పొట్టు తీయకుండానే వడియాలి. నేను చూపిస్తాను ఒకసారి, వేసినప్పుడు మీకు చూపిస్తాను. కొద్దిగా ఎండ వస్తే వేద్దామని చూస్తున్నాను. సాయంత్రం వరకు ఎండిపోతాయండి చక్కగా.
ఎండిపోతే ప్లేట్లో తీసేసుకొని మళ్ళీ మరుసటి రోజు ఎండలో పెట్టి నేను చూపిస్తాను మీకు ఎలా చేయాలో అనేది చూపిస్తాను. బొబ్బర్లండి, బొబ్బర వడియాలు ఇవి ఈజీగా పెట్టుకోవచ్చండి మనం. ఇదిగోండి బొబ్బర వడియాలు.